అప్పుడేగా దేవుడు చేసింది. మన్నాను కురిపించాడు, ఆకలిని తీర్చాడు, మాంసం కావాలంటే ఇచ్చాడు. అప్పుడే అన్నీ చేశాడు. వెంటనే మర్చిపోయారు వాళ్ళు. ఎంతకాలం కూడా కాలేదు, ఇంకా ప్రయాణంలోనే ఉన్నారు. ఇల్లు చేరుకోలే, దేశాన్ని చేరుకోలేదు వాళ్ళు. అయితే దేవుని బిడ్డలారా, వెంటనే మర్చిపోయి దేవునికి తిరుగుబాటు చేశారట. ఈరోజు మన పరిస్థితి కూడా అదే ఉంది. దేవుడు లోకంలో నుండి మనల్ని తీసుకొని వచ్చి పరిశుద్ధంగా నిష్కలంకం బ్రతకండి అని మనల్ని చెప్తే ఇంకా పాపంలోనే ఉన్నాం మనం కదా. ఇంకా పాపపు క్రియలే చేస్తున్నాం, ఇంకా దోషములు మోసుకుంటున్నాం, ఇంకా దోషములే చేస్తున్నాం. ఎందుకు అంత ఆశ ఉందా నరకానికి వెళ్ళాలని? కనీసం ఏప్రిల్ మే నెలలో ఎండలో నడవాలంటేనే ఉకినే సోలిపోతాం, తూలిపోతాం. మరి నరకం ఎట్టుండదో తెలుసా? నువ్వు చాటుకు చేసే పనులు చేసేటప్పుడు నరకాన్ని గుర్తు చేసుకో. నువ్వు అబద్ధాలు ఆడేటప్పుడు నరకాన్ని గుర్తు చేసుకో. నువ్వు ఫోన్లు మాట్లాడేటప్పుడు, పాప ఫోన్లు మాట్లాడేటప్పుడు నరకాన్ని గుర్తు చేసుకో. నువ్వు దేవుడి జీవితాన్ని కాక, దేవుడు చెప్పినట్టు కాక నువ్వు అక్రమంలో జీవిస్తున్నావే, నీకు ఇచ్చిన రక్షణని ఎక్కడ పెట్టావు? సాతాను చేతికి ఇచ్చావు. ఇశ్రాయేలీలు కూడా ఇలాగే తిరుగుబడ్డారు. దేవుని బిడ్డలారా, తిరగబడి దేవునికి అమితమైన కోపాన్ని తెప్పించారు. మామూలు కోపం కాదు. కానీ ఇక్కడ 106వ కీర్తనలో దేవుడు, ఒకవేళ నువ్వు ఇంకా పాపంలో ఉన్నట్టయితే, ఈ మాటలు వింటున్నట్టయితే, ఇక్కడ కూర్చున్న నీలో నువ్వు ఎవరైనా